మనీ ఉంటే మనస్సాక్షి కూడా మందు తాగి మత్తుగా పడుకుంటుంది సార్. చెప్పండి సార్. బండి ఆగిపోయింది, ఒకసారి చూడమ్మా. సార్ బండి చాలా ప్రాబ్లంగా ఉంటుంది, ఓ 2 గంటలాగా వస్తారా? సరే, రిపేర్ చేసి ఉంచు, మళ్ళీ వస్తా. బాబు, బండి అయిందమ్మా? అయిపోయింది సార్. ఎంత అయింది? ఇంజిన్ ఆయిల్ లేదు, పెట్రోల్ లేదు, అలాగే ప్లగ్ కూడా పడైపోయింది. మొత్తం కలిపి ఒక 20 రూపాయలు అయింది సార్. బాబు, మనీ ట్రాన్స్ఫర్ చేశాను. సరే సార్, వచ్చాయి. బాబు, నీకు తండ్రి లాంటివాడిని, నిజం చెప్పు. బాబు, నీ దగ్గరికి వచ్చే ముందే 2 లీటర్లు పెట్రోల్ కొట్టించా. నీ మనీ వదిలే బాబు, నిజం చెప్పు చాలు. సార్ బైక్లో పెట్రోల్ ఉంది కానీ ఇంజన్ ఆయిల్ లేదు సార్. చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేశాను సార్. మరి ఎందుకు బాబు నన్ను మోసం చేసావు? సార్ నన్ను ఒకరు మోసం చేస్తున్నారు, నేను మరొకరు మోసం చేయాల్సి వస్తుంది సార్. ఇలా ఒకరినొకరు మోసం చేసుకోవడం తప్పు కదా బాబు. ఇది కలియుగం సార్. ఒకరి చేతిలో మనం మోసపోతే మన చేతిలో మరొకరు మోసపోతున్నారు. ఇప్పుడు ఈ సమాజంలో ఇదే జరుగుతుంది. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది బాబు. మనీ ఉంటే మనస్సాక్షి కూడా మందు తాగి మత్తుగా పడుకుంటుంది సార్. మీరు ఇంకా నీతి నిజాయితీ అనుకుంటూ బండి తీసుకెళ్ళండి సార్. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.